లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. హరీష్ రావు. జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు సిగ్గు, శరం, మానం, లజ్జ ఏమన్నా ఉంటే ఇవాళ పచ్చ కండువాలు వేసుకొని గ్రీన్ కండువాలు వేసుకొని పోయి రైతులలో పోయి బాబా ఏమి కటింగులు, ఏమి ఎక్స్ట్రాలు ఇవి. దేవరుప్పల మండలం చింతబాయి తాండాలో మహిళా రైతులతో మాట్లాడుతున్న హరీష్ రావు, మీకు గీ సోయి ఉండేనా? గీ సోయి ఉంటే గతంలో మీ చేతుల ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతుల మొత్తం రైతుకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడే ఇచ్చి సావలే. ఇవాళ పోయి నంగనాచి కబుర్లిగా దొంగ మాటలు ఇట్లా నిలబడి ఎంతో ఏమంటారు చాలా వినమ్రంగా, దాన్ని ఏమంటారు ఆ పదం మంచిగా ఉంది, వినమ్రతతోని మంచిగా చేతులు కట్టుకొని ఇలా రైతుల నుంచి వింటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు గీ సోయి ఉందా? ఒక్కడనకి ఇట్లున్నాడు. ఈయన ఏమంటాడు తెలుసా? మస్తు ఊపుతున్నావు అంటాడు. వాళ్ళను ఒక మహిళా అధికారిని పట్టుకొని మస్తు ఊపుతున్నావు అన్నాడు ఈ సిగ్గులేని మంత్రి, మాజీ మంత్రి. ఈయనైతే అప్పుడు అసలు ఇక రైతులకు మరి వడగండ్ల వానలు వచ్చినాయి, చెక్కులు పంపినాయంటే సప్పుడు లేదు, రైతు బంధు టైంకు రాలేదు అంటే చెప్పిన దిక్కు లేదు, రైతులకు కనీసం సబ్సిడీలకు ఎరువుల నీయనరాయ నాయన దేశం అడ్డం పడే ముచ్చట చెప్తా అన్నారు. మీ మామ నువ్వు మరి ఇప్పటిదాకా చెప్పలేదని అడిగితే అప్పుడు ఇటు పైపు చూసిన దాఖలాలు లేవు. కానీ ఇలా దొంగ మాటలు చెప్పుకుంటా రైతుల దగ్గరకు వచ్చారు. మీరే కనుక చక్కగా చేసి ఉంటే ఈ సమస్య ఎందుకు అని అడుగుతాం మేము కూడా డైరెక్ట్గా. మీరే కనుక అప్పుడు మంచిగా చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి చెప్పాలి. మీ హయాంలో మీ పరిపాలనలో రైతులు ఆత్మహత్య చేసుకోలేదా? రైతులు రాజులైనరా? రైతులు సంతోషంగా ఉండి బంగ్లాల కార్లు కట్టుకొని తిరిగినారు. మరి వాళ్ళు అట్లా ఉండుంటే ఒక్క పంటకే ఆగమవుతారా? 3 నెలలు వచ్చిన ఒక్క పంటకే మొత్తం కింద మీద అయిపోయినాయా రైతుల బతుకులు? ఇదే కదా చిన్న లాజిక్. మీరు పరిపాలించిన 9.5 ఏళ్ల కాలం పాటు కనుక రైతులు రాజులై ఉంటే, ప్రతి పంటకు ఆయన డబ్బులు సంపాదించుకొని ఉంటే, ఆయన సంతోషంగానే ఉంటే 3 నెలల ఏ పంట వచ్చిందో నాకైతే తెలియదు. సరే 3 నెలల వచ్చే పంటలు ఉంటే కూడా ఆ పంటలో వచ్చే నష్టంతో మొత్తం రైతు బతుకులు ఆగమైపోయినాయంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి ఉండదు. ఇదే పద్ధతి, ఇదే ఆలోచన కనుక గతంలో ఉండుంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకు మంచి చేయాలనే ఆలోచన ఉండుంటే ఈ సమస్యలు రాకపోయేటి. గేట్లు తెరవాల్సింది రాజకీయాలకు కాదు, రైతులను ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కరెక్ట్ చెప్పినావు, నువ్వు కరెక్ట్ చెప్పినావు. 25,000 ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. 25,000 ఇయ్యను చెప్పుతాను కొట్టాలి. గతంలో ఇదే వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులకు 25,000 ఇయ్యని సన్నాసులు కూడా ఉంటే అని చెప్పుతాను కొట్టాలి. కొట్టవచ్చునా? ప్రశ్న. 25,000 కాదు 30,000 ఇచ్చినా తక్కువనని అప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్తే 10,000 రూపాయల చెక్కులు పట్టుకొని దొంగల్లాగా తిరిగి ఆడపది ఈడపది వంచి పారిపోయిన దొంగలు తెలియదా? చూడలేదా? అదే పెద్ద దూరం ఉన్న అది దశాబ్దాల కింద జరిగిన అది 2-3 ఏళ్ల కింద 2021, 22, 23 2-3 ఏళ్ల కింద పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల చెక్కులు ఇవ్వండి నాయన. ఇచ్చిన కాడికి గవర్ని ఇష్టపడు బాగుపడతాడు, ఎంతో కొంత నష్టం నుంచి బయటపడతాడని చెప్తే ఇచ్చిన దాఖలాలు లేవు. 10 చెక్కులు ఆడోటిరోడు వంచి పీకిండ్రు, పత్తలేరు. మరి అప్పుడు ఈయన ఏం చేయాలనే చెప్పాలి, మీరే చెప్పాలి. హరీష్ రావు నిన్నే అడుగుతున్నా. ఆ చెక్కులు ఇచ్చినోని అంతో ఇంతో కౌలు రైతులకు సాయం చేద్దామన్నోని, కౌలు రైతుల కోసం పాటుపడ్డోని చక్రధర్ గౌడ్ని తీసుకుపోయి ఆయనతో జైలు నూక్తిరి. ఆయనను మరి అంత పోటీ అనుకున్నావా? ఆయనను చూస్తే అంత భయం వేస్తుందా? మరి ఏమి ఇబ్బంది అయిందో నాకు తెలియదు. కానీ సహాయం చేస్తున్నాను తీసుకుపోయి జైలు నూక్తివి. ఆ కేసులు పెట్టిన కేసులు ఏంటియో, ఆ కేసులు ఎట్లా నిలబడతాయో, మరి నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే మరి ప్రజాక్షేత్రంలో మరి అన్ని ఓట్లు ఎట్లా సాధించిండు? ఒకవేళ నిజమే అయితే నీ మీద పోటీ చేసిన ఆయన అన్ని ఓట్లు ఎట్లా సాధించగలిగిండు? ప్రజలు నమ్మితే, తప్పు చేసినట్టు నమ్మితే అవన్నీ ఫాల్స్ కేసెస్ అని తెలిసిపోతలేదు. అది సమస్య. ఇక్కడ కూడా మరి 25,000 ఇవ్వకపోతే మరి ఏం మాట్లాడుతారో చూద్దాం. మరి గతంలో ఎందుకు ఇవ్వలేదని అడిగేటోడు అడగడైంది నా లెక్క. ఎండిన పంటలను పరిశీలిస్తున్న హరీష్ రావు ఇవాళ ఎండిన పంటలు గుర్తొస్తున్నారు, ఆగిపోయిన గుండెలు గుర్తొస్తున్నాయి, తడిసిపోయిన ధాన్యం గుర్తొస్తుంది, ఆగమైపోయిన బతుకులు తెలుస్తున్నాయి. అప్పుడు ఎందుకు తెలియదు అనేది మా ప్రశ్న. అంతే, ఇంతకు మించి ఇంకా ఏం మాటలేవు. అప్పుడు కూడా ఇదే చేయాల్సి ఉండే, చేస్తే సోయి ఉంటుండే. దాన్ని బట్టి ఇలా మీ ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకునేటోళ్ళు. అది మీరు చెయ్యరని తెలుసు కాబట్టి, మీతో నాకు కాదని తెలుసుకున్నారు కాబట్టి లైట్ తీసుకున్నారు. ఇక సిద్దిపేటలో నీ కథ
కొనకు వచ్చిందని అంటారు. మరి ఆ కొన ఏడు దాకా వచ్చింది, ఎప్పుడుంది, ఆ చివరి దాకా నువ్వు మరి ఆ ఫ్యామిలీతో ఉంటావా ఉండవా అనేది కూడా తెలిసిపోతుంది.